ఏం చెప్పండి. దాదా కూర్చో. బకెట కింద పెట్టావు. ఏమి బకెట పెద్ద తెచ్చినావు. చెంబట్టుకు వస్తే కుందా కూర్చో పోదామని చెప్పని తొందర అయింది. ఏంటి సమాచారాలు? ఏముండవా మరి ఏం లేవా? ఏం లేవు. తొందర అయింది, పోయేస్తాం. అట్లా పోయి అట్లా పోయేస్తావా? దొడ్డికి పోయి రావాలా? సరే సరే మింగలి పో మరి గంట చూసుకొని రాబడితే అవపో. నా ఇంట పడినారు. ఏం లేదా? సరే 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 సరే. నా ఇంట వస్తుంది. నీకు కూడా దొడ్డికి వస్తుంది ఏమన్నా? లేదా? అలాంటిది ఏం లేదు. మరి అర్థం కాకుండా అలాంటిది ఏం లేదులే. ఏంద్రా ఏముందిరా? మీరు కూడా కూర్చోపండి పోయి. పక్క పోయి కూర్చోపండి. చూడా నూనె బాల్ పోతుంది. జింకు చెక్కు జింకు చెక్కు. ఏంద్రా నా పంచి అడ్డ పంచి తీసుకుపోతారు. నాయనరా మీరు పనికి మళ్ళీ నాయనలు కోవడమారా మీకు? ఏందిరా దానికి? ఓహో, ఈ నాయనలు డబ్బులు తీసేటప్పుడు జోలుంటే నేను తీసేవాడు పంచలుగానే పడినదేమో. దీనికోసమా 100 రూపాయలు ఉంటున్నది. ఈ నాయనలు ఇంత ఆశపడినారు 100 రూపాయల కొరకు. వాయబ్బా సరే చాలా తెలివైన నాయనలు. సరే సరేలే సరేలే. నా డబ్బులు ఎక్కడ పోతే నా డబ్బులు నా దగ్గర ఉంటాయి. బాగా చేసినారా, మంచి పని చేసినారు పనికి మళ్ళీ నాయనలు. చూడు వెతుకు పూసిని అమ్మ. పొందలేదు బుందలేదు పా పోయింది. మన ఖర్చులకు పంచకే ఉండే మరి ఏం చేస్తా లేదు, కనబడతలేదు. కాదురా, నీకేమైనా బుద్ధి ఉందా? 100 రూపాయల కోసం మీరు ఎంట పడతారా నా ఇంట? అవును, తెలివి ఉండాలరా మీకు. వాడంతే నువ్వంటే ఇద్దరు పెద్ద గాడిదలేనారు కదా మీరు. ఆ డబ్బుల కోసం నన్ను తిప్పలు పెడతారా? చెంపట్టుకుపోయినా అంటే వస్తారా? పోయిందా లేదా? ఎక్కడ పోతుందా? పోయినా చెంపట్టుకు పోయినా నేను నా ఇంట వచ్చినారు. మళ్ళీ ఏమి 100 రూపాయల కొరకు అంత ఇది కోవడం చేయాలన్నా మీరు? బుద్ధిందానికి అమ్మ నా కొడుకులారా, నాయనరా మీరు కొడుకుల దొంగ నాయనలారా. నా పంచ కూడా తీస్తారా 100 రూపాయల కోసం? బుద్ధులే నాయనలారా.